నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 విజేతలతో నేడు సంభాషించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. తుళ్లూరులో రేపు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026లో రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి విజేతలతో సంభాషించనున్నారు. యువతను కేంద్ర బడ్జెట్పై చర్చించడానికి, అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడంపై వారి దృక్పథాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. మై భారత్ ప్లాట్ఫామ్పై నిర్వహించిన మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 భారీ స్పందనను పొందింది. 12 లక్షలకు పైగా యువతీ యువకులు పాల్గొని దాదాపు 47,000కు పైగా వ్యాసాలను సమర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణకు అమరావతి తుళ్లూరులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు మండలంలోని శాఖమూరు పార్కు వద్ద 58 అడుగుల అమరజీవి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఆవిష్కరించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్లోని కావూరు నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి మాజీ మంత్రి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా కావూరు సాంబశివరావు అందించిన సేవల్ని ఎనలేనివని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తీవ్రమైన నష్టం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చాలా బాగా చదువుకొని ఆ రోజుల్లోనే ఎన్ఐటీలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కాంట్రాక్టర్గా ఆయన మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించి చాలా బాగా రాణించాడు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం, అదే మరి ఏలూరులో గెలిచారు. మేము అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండేటప్పుడు చూశాను. ఒక మంచి నాయకత్వం, అదే వారికి ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తి సాంబశివరావు గారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధ ఆధారంగా అస్సాం యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా గౌహతిలో జరిగిన యువశక్తి సమారోహంలో మంత్రి ప్రసంగించారు. ఇప్పటికే 1,65,000 మంది యువతకి ఉపాధి కల్పించామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఉన్నామన్నారు. అలానే అస్సాం టీ కార్మికులకు భూమి కేటాయించామని తెలిపారు. असम के इस मैदान पर मैं ये भी
भविष्यवाणी कर कर जाता हूं कि आगे बढ़ने वाली सरकार आसाम के सबसे बड़े बहुमत वाली सरकार होने वाली है। भाइयों बहनों, ये युवाओं के महाकुंभ को जो भी देखेगा उसको मालूम पड़ेगा कि हमारे विरोधी दलों की क्या स्थिति होने वाली है, क्या स्थिति होने वाली है। भाइयों बहनों, मैं गत चुनाव में जब यहां पर आया तब घोषणा पत्र मैंने रिलीज किया था। घोषणा पत्र में कहा था कि हम 1 लाख युवाओं को नौकरी देंगे। 1 महीने पहले मैं आया, हेमंत भाई से हिसाब मांगा कि भाई क्या हुआ वादे का। उन्होंने कहा 1 लाख नहीं, 1,65,000 युवाओं को नौकरी। కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ను న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాకు వివరించారు. ఈశాన్య రాష్ట్రం అస్సాం అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించి మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 23న తమిళనాడుకు పోలింగ్, మే 4న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్కు ఏప్రిల్ 23 నుండి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, కౌంటింగ్ మే 4వ తేదీన ఉంటుందన్నారు. కేరళంకు ఏప్రిల్ 9న పోలింగ్, కౌంటింగ్ మే 4న, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న నిర్వహించి కౌంటింగ్ ప్రక్రియ మే 4న ఉంటుందని వివరించారు. Constituencies are 824. The number of polling stations is roughly 2.19 lakhs, and the electoral machinery would consist of roughly 25 lakh personnel. The end of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ప్రయాణాలను సులభతరం చేసేందుకు జిల్లాలోని ముఖ్యమైన స్టేషన్లో వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తణుకు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అదే రైలులో తణుకు నుండి భీమవరం టౌన్ స్టేషన్ వరకు ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వందే భారత్తో ప్రయాణాలు సౌకర్యవంతంగా మారుతున్నాయన్నారు. సార్ అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను భీమవరం. ఓకే ఓకే. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను అభివృద్ధి పరుస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగిర్తిపాలెం గ్రామస్తులతో కలిసి ఈరోజు శ్మశాన వాటిక పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో పాటు గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలే అనేది శ్మశాన వాటికతోనే ముగుస్తుంది. కాబట్టి ఆ శ్మశాన వాటికలు కూడా ఒక అత్యంత సుందరమైనటువంటి కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఆ రోజు పాలకొల్లు పట్టణంలో ఒక మంచి కైలాస వనాన్ని మనం తీర్చిదిద్దాం. ఆ మాదిరిగానే పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కూడా ఆ సుందర వనాలుగా, కైలాస వనాలుగా తీర్చిదిద్దాలి. మరి ఇట్లా తీర్చిదిద్దాలి అని అంటే ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి ఆ సిఎస్ఆర్ ఫండ్స్కి తోడుగా గ్రామాల స్థితులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రమదానం చేసి ఆ పనుల్లో నిమగ్నమై మన పనుల్ని మనమే చేసుకోవాలనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలనేటువంటి ఆలోచనతో. ఇప్పుడు ఒక చిన్న విరామం. Hey guys! Hi! Congratulations!
ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న పురాతన పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు ఆలయ అధికారులు చేపట్టారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాశుపతేశ్వర ఆలయాన్ని శుక్రవారం దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ట్రస్ట్ బోర్డు సభ్యులు సందర్శించారు. కాగా ఈరోజు దేవస్థానం అర్చకులు, ఇంజనీరింగ్ సిబ్బంది కొండపైన గల వారణాసి శైలిలో 4 ద్వారాలతో నిర్మితమై ఉన్న ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్ అన్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 192 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా గదుల్లో లైటింగ్, ఫ్యాను, త్రాగునీరు ఏర్పాటు చేశామన్నారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది సమీపిస్తూ ఉండటంతో నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రానికి కర్ణాటక నుండి భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి వేలాదిగా కన్నడ భక్తులు కాలినడకన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. భ్రమరాంబాదేవి అమ్మవారికి కర్ణాటక రాష్ట్రం పుట్టినిల్లు. గత నెలలో జరిగిన శివరాత్రి ఉత్సవాలలో స్వామివారి కళ్యాణం జరుగగా తమ ఆడపడుచు ఉగాదికి కన్నడీలు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ భక్తులు ఈ ఉగాదికి శ్రీశైలానికి తరలి వస్తూ ఉండటంతో వారికి దారి మధ్యలో ఆహారం, మజ్జిగ ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మారుతున్న కాలంలో నకిలీ ఉత్పత్తులు తప్పుదోవ పట్టించే ప్రకటనలతో వినియోగదారులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. వినియోగదారుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ప్రతి ఏటా మార్చి 15న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్లో ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో లభించే నకిలీ వస్తువులు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా అక్కడ జరగాల్సిన 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో ఈ నెల మార్చి 16 నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు.
అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో దేశీయ గ్యాస్ పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటికి పైపుడు నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను కలిగి ఉండడంపై నిషేధం విధిస్తూ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోనికి రానుంది. ప్రభుత్వ చమురు సంస్థలు కూడా పీఎన్జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు కొత్త సిలిండర్లను సరఫరా చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు అందాయి. సబ్సిడీ ఇంధనం దుర్వినియోగం కాకుండా చూడడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఇప్పుడు స్మార్ట్ అభివృద్ధికి చిరునామాగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుపతిలో జరుగుతున్న ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రగతి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తిరుపతి ఈ పేరు వింటేనే భక్తిభావం ఉప్పొంగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 5 లక్షల జనాభా ఉన్న ఈ నగరం రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో తిరుపతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నగరాల్లో భాగస్వామిని చేసింది. 2017లో స్మార్ట్ సిటీగా ఎంపికైన తిరుపతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,000 కోట్ల రూపాయలను కేటాయించాయి. ఇందులో కేంద్రం 500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు అందించాయి. మెట్రో నగరాలకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే 90% పనులను పూర్తి చేశారు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన గరుడ వారధి, స్మార్ట్ ఎలివేటెడ్ క్యారిడర్ ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది. సుమారు 600 కోట్ల రూపాయలతో పూర్తయిన ఈ వారధిలో టీటీడీ 450 కోట్లు, స్మార్ట్ సిటీ నిధులు 150 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, గొల్లవాని గుంటలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఆహ్లాదాన్ని పంచే వినాయక నగర్ పార్క్ వంటివి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కార్పొరేషన్ నూతన కార్యాలయం, అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. పర్యావరణ హితంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద 6 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ద్వారా నగరానికి భారీగా విద్యుత్ ఆదా అవుతుంది. పెండింగ్లో ఉన్న మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి తిరుపతిని సంపూర్ణ స్మార్ట్ సిటీగా మారుస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య స్పష్టం చేశారు. అంటే స్మార్ట్ సిటీ ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో మనం ఒక్కదాని వల్ల స్మార్ట్ అని చెప్పలేము. సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చి మనం అన్ని కూడా మానిటరింగ్ త్రూ కమాండ్ కంట్రోల్, తర్వాత మనము ఈ శానిటేషన్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాము. సో ప్రాసెసింగ్ చేస్తున్నాము శానిటేషన్ అండ్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై కానీ యూడిఎస్ లీకేజెస్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మనము కట్టెలు చేసి ఉన్నప్పుడు వి కెన్ క్లెయిమ్ సస్టైనబుల్ లివింగ్ ఉన్నప్పుడు వి కెన్ క్లెయిమ్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న విరామం. చాయ్ తీసుకోండి. అరే ఈఎంఐ, అద్దె, మందులు ఎలా మేనేజ్ చేయను? ఒక ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది. ఏంటి? నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు. తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయి. కమిషన్ నీది. ఇంత సులువా? అరే ఏమి ఈజీ. ఇతను మనీ మ్యూల్ లాంటి అక్రమ డబ్బుని ఇతర ఖాతాల ద్వారా తిప్పుతారు. ఇతను అపరాధి. అపరాధమా? జైల్లో పాత్రలు తోమాల్సి వస్తుంది. వద్దు బాబు వద్దు, జైలుకి వెళ్ళను. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పెరుగుతున్న మందుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు జన్ ఔషధి కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. నాణ్యమైన జెనరిక్ మందులను అత్యంత తక్కువ ధరకే అందిస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య భద్రతను పెంచుతున్నాయి. మధ్యతరగతి ప్రజల గృహ ఆర్థిక ప్రణాళికలో వైద్య ఖర్చులు ప్రధాన భారంగా మారుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి కేంద్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో లభించే జెనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే 50% నుండి 90% వరకు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
జమ్మూలోని జంబూ జూ ఇప్పుడు మరిన్ని అరుదైన వన్యప్రాణులకు నిలయంగా మారుతుంది. చెన్నైలోని అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్ నుండి ఒక మగ ఒక ఆడ నీటి ఏనుగును సురక్షితంగా ప్రత్యేక రైలు ద్వారా జమ్మూకు తరలించారు. ప్రస్తుతం వన్యప్రాణి విభాగం, వైద్య బృందాలు వాటి ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లను, ప్రవర్తనను నిరంతరం గమనిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు నిలయంగా ఉన్న జంబూ జూలో ఈ జలహస్తుల రాకతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే నమన్ అవార్డ్స్ 2026కు దేశ రాజధాని వేదికైంది. ఈ వేడుకల్లో భారత క్రికెట్ దిగ్గజాలకు అత్యున్నత పురస్కారాలను అందచేయనున్నారు. బీసీసీఐ అందించే అత్యున్నత గౌరవం కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాది మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యారు. మరొక వైపు మహిళా క్రికెట్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్కు బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ఉమెన్ పురస్కారాన్ని అందచేయనున్నారు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా భారత మహిళా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన మిథాలీని ఈ గౌరవం వరించడం విశేషం. భారత అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త మైలురాయిని అధిగమించింది. అత్యంత బరువైన రాకెట్ LV-M3 సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించారు. భవిష్యత్తులో భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపేందుకు ఈ విజయం ఎంతో కీలకం కానుంది. సాధారణంగా 19 టన్నుల థ్రస్ట్ సామర్థ్యంతో జరిగే ఈ పరీక్షను ఈసారి ఏకంగా 22 టన్నుల స్థాయికి పెంచి విజయవంతంగా పూర్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సుకి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వేసవి కాలంలో సరస్సుకి వీక్షించడానికి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తారు. హౌస్ బోట్ ప్రయాణం పర్యాటకుల మనసు కట్టిపడేస్తోంది. దీంతోపాటు షికారా బోట్ రైడ్లు, సరస్సులో తేలియాడే తోటలు, ఇంకా ప్రత్యేకమైన నీటిలో తేలే కూరగాయల మార్కెట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సందర్శకులు కయాకింగ్, కనోయింగ్, ఫిషింగ్ ఇంకా బోటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శీతాకాలంలో సరస్సులోని కొన్ని భాగాలు గడ్డ కట్టినప్పటికీ సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వస్తారు. అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత యువ కెరటాలు సత్తా చాటుతున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026లో భారత యువ బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. సెమీఫైనల్ పోరులో చంద్రిక గుంజన్, జోయశ్రీ దేవి, అంబేకర్ మీటి తమ తమ విభాగాల్లో ప్రత్యర్థులపై ఘన విజయాలు సాధించి ఫైనల్స్కు అర్హత సాధించారు. ఫైనల్స్ మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగించి భారత్ స్వర్ణ పతకాలతో తిరిగి రావాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ IMD పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఎండలు, మేఘావృతమైన వాతావరణం ఒకేసారి నెలకొనున్నాయి. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, నైరుతి దిశ నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీనగర్ నుండి వెళ్లే జోజిల్లా మార్గులో పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది. ఈ మార్గు పశ్చిమాన కశ్మీర్ లోయను, ఈశాన్యంలోని ద్రాస్ సెక్టార్ను, తూర్పున సింధు లోయను కలుపుతోంది. ఈ మార్గంలో అడుగుల మేర పేరుకుపోయిన మంచు వల్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ మంచును యంత్రాల సాయంతో అధికారులు తొలగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మై భారత్ బడ్జెట్ ఫెస్ట్ 2026 విజేతలతో నేడు సంభాషించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. తుళ్లూరులో రేపు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.